లిల్లా ఉత్తర క్రియలు. మా మాతృమూర్తి షేక్ అన్వర్ జాన్ గారు మార్చి 7వ తేదీ స్వర్గస్థులైనారు. వారి లిల్లా ఉత్తర క్రియలు మార్చి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6:45 నెల్లూరు హరనాథపురంలోని మా స్వగృహం నందు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు. గత ప్రభుత్వం కబ్జాలు తప్ప క్వారీలపై ఏమాత్రం కరుణ చూపకుండా నిలువు దోపిడీ చేశారంటూ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఎంతో మంది క్వారీ మైనింగ్ యజమానులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదులు చేశారని అన్నారు. పెద్దిరెడ్డి దౌర్జన్యంగా వాళ్లు క్వారీలు లాక్కున్నారని ఫిర్యాదు చేయడంతో అప్పుడు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ఇప్పుడు కబ్జా కోరల నుంచి క్వారీలను విడిపించే ప్రయత్నం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇది గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తారతమ్యాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో మైనింగ్ల మీద దాడులు ఎలా జరిగాయో మీరంతా ఒకసారి చూసుంటారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో వైసీపీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే మైనింగ్ దారులు ఉన్నారో వాళ్ళు యజమానులను బెదిరించి దౌర్జన్యం చేసి ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చిత్తూరులో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో క్వారీల మీద దండయాత్ర చేశారు. ఏది అక్రమాలు చేశారు, అక్రమాలు దౌర్జన్యాలు చేసి వారి దగ్గర ముడుపులు ఇస్తే ఆ రోజు మైనింగ్ నడిపించినటువంటి సందర్భం. అదే కాకుండా కొంతమంది మరీ ఒక అడుగు ముందుకేసి మైనింగ్ మొత్తాన్ని పీక్కున్నటువంటి చరిత్ర. అందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, అదే విధంగా కేఆర్జే భరత్, తర్వాత వెంకట్ గౌడ్ గారు. మీరంతా చూసుంటారు. ఆ రోజు ఏదంటే మైనింగ్ లో వాళ్ళు అక్రమాలు చేస్తే అవన్నీ వీడియోలు కూడా బయటపడ్డాయి. కానీ వారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు గతంలో మైనింగ్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని దౌర్జన్యం చేసిన చరిత్ర ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలది. కాబట్టి ఈ రోజు వారి మీద మేము ఎంక్వైరీ కూడా వేసున్నాం. ఖచ్చితంగా వారు ఏదైతే 5 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మీద, దండయాత్రల మీద, అదేవిధంగా ముడుపులలో వాళ్ళ మీద ఒక కమిషన్ కూడా వేశాం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అక్రమాలు చేశారో అదంతా బయటపడుతుంది. ఎవరైతే ఆ రోజు దౌర్జన్యం చేసి ముడుపులు తీసుకున్న ఎమ్మెల్యేల మీద ప్రత్యక్షంగా వారికి శిక్ష కూడా ఉంటుంది తప్పకుండా. అందుకే ఈ ప్రభుత్వాన్ని అంటే కల్లారా చూసినటువంటి చరిత్ర. ఆ రోజు మేము పాదయాత్రలో, యువగలం పాదయాత్ర, నారా లోకేష్ గారి పాదయాత్రలో ఇవన్నీ మొరపెట్టుకున్నటువంటి సందర్భం. యజమానులు సైతం ఆయన దగ్గరికి వచ్చే, అయ్యా మా క్వారీని వాళ్ళు అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా స్వాహా చేసుకున్నారు, మేము అడిగితే మమ్మల్ని కొడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, లక్షల కోట్లు పెనాల్టీ వేస్తున్నారు, దౌర్జన్యంగా మేము న్యాయపరంగా చేస్తున్నటువంటి క్వారీలు కూడా వాళ్ళు పీక్కున్నట్టు ఉంటున్నారు, కాబట్టి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే ఆ రోజు నారా లోకేష్ గారు రాసుకున్నటువంటి ఈ యొక్క రెడ్ బుక్ లో ఇదే రాసుకున్నారు. ఆ రోజు ఎవరైతే అక్రమాలు చేశారో, దౌర్జన్యం చేశారో, క్వారీల మీద దండయాత్ర చేశారో వాళ్ళందరూ లిస్ట్ లో తీసుకొని ఈ రోజు ప్రత్యక్షంగా ఏదైతే వడ్డెర కులస్తులకి ఈ రోజు 15% క్వారీల్లో గాని, గనుల్లో గాని రిజర్వేషన్ కల్పించి వారి కుటుంబంలో ఒక వెలుగులు నింపుతున్నారు. అదే విధంగా ఈ రోజు సీన్ రైజ్ వాళ్ళు కట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోడ్డు వేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అదే విధంగా ఏ కార్యక్రమం అయినా వడ్డెర్ల కష్టం ఉంటుంది అందులో. అందుకే వడ్డెర్ని ఒక కులంగా మనం చూడకూడదు. వడ్డెర కులానికి కాదు, వాళ్ళ ఒక కష్టానికి, అదే విధంగా చెమటోర్చిన కుటుంబాలకు ఒక ప్రతీక వాళ్ళు. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వెలుగును నింపడానికి ఈ రోజు ప్రత్యేకంగా మంత్రిమండలి సమావేశంలో వారికి 15% రిజర్వేషన్ కల్పించడం, సీన్ రైజ్ లో 50% రాయితీని కల్పించడం వారి కుటుంబంలో కొత్తని వెలుగును నింపుతుంది. కాబట్టి వడ్డెర కులస్తులు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారికి అందరూ కూడా మా తరపున, జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత
ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.